డబ్బు ఉండేది కదండి, సరుకులు ఉండేవి. ఒకళ్ళ దగ్గర ఉప్పు ఉంటే ఒకళ్ళ దగ్గర బియ్యం ఉండేది. అయితే వీళ్ళ దగ్గర బియ్యం వాళ్ళు తీసుకునేవారు, వాళ్ళ దగ్గర ఉన్న ఉప్పు వీళ్ళు తీసుకునేవారు. అంటే తవుడు ఉప్పు ఇస్తే వాళ్ళు తవుడు బియ్యం ఇచ్చేవారు అన్నమాట. అప్పుడు వీళ్ళు అన్నం వండుకుని తినేవారు. వాళ్ళు అన్నంలో గంజిలోనో అందులో ఉప్పు వేసుకుని, పెరుగులో కానీ ఉప్పు వేసుకుని తినేవారు. దాంతోపాటు ఉల్లిపాయ కానీ, పచ్చిమిరపకాయ కానీ, చిన్న పచ్చడి ఉంటే పచ్చడి కానీ, పెరుగు అన్నంలో కానీ, ఆ గంజి అన్నంలో కానీ నంజుకు తినేవారండి. వాళ్ళకి కుళ్ళు కుశబ్దం కల్లా కపటం తెలిసేది కాదు, డబ్బు విలువ తెలిసేది కాదు, తెలివితేటలు కూడా అంతంత మాత్రంగా ఉండేవి. కానీ ఆరోగ్యం మాత్రం సూపర్ అండి. చాలా ఆరోగ్యంగా ఉండేవారు. పెద్ద ఆలోచించవలసిన అవసరం కూడా ఉండేది కాదు. అప్పటి రోజుల్లో అలా ఉండటమే బెస్ట్.